ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో మనం మరి ఒక మారు ఈ ఆదివారపు ఆరాధనకు ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తున్నాను. పరిస్థితులు ఎలాంటివైనా దేవుని మనల్ని విడిచిపెట్టక మనల్ని నడిపించున్నాడని నేను విశ్వాసంతో నమ్ముతున్నాను. అటు విశ్వాసంతో ప్రతి ఒక్కరిలో నడవాల్సిన సమయం ఇది. గుండె చెదిరినటువంటి ప్రతి ఒక్కరిని ఓదార్చవలసినటువంటి సమయం ఇది. దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపులలో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే మాటను కనుక జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే చీకటిలో ఉండి చిక్కుకుపోయిన వారిని ఆదరించాల్సినటువంటి సమయం. సో దేవుడు వాక్యమై ఉంటుంది కనుక అలాంటి సజీవ వాక్యము మన చేతుల్లో ఈరోజు మన నోటి యందు మన హృదయముల యందు నిలిచి ఉంది. కాబట్టి ఒకసారి ఒక చిన్న ప్రార్థనతో ఈ ఆదివారపు ఈ దేవుని సన్నిధిలో ఈ సమయంలో కొద్ది సమయం మనం దేవుని మాట ద్వారా బలపరచబడదాం, సరి చేయబడదాం, మన పరిస్థితులన్నిటినీ చూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వమును సృష్టించి ఉన్నవాడా ప్రభువా, నీ మహాకృపలో ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే మరి ఒక దినం మాకు ఇవ్వబడింది. అందుకనే మేము ఈరోజు సజీవులమై నాయనా నీ మాటను వినగలుగుతున్నామయ్యా. నీ మాటను వినగలుగుతున్నామంటే తప్పకుండా నాయన నీ చిత్తము నీ ఆలోచన యావత్తు మా జీవితాల్లో నెరవేరుచూ ఉన్నదని నాయన నమ్ముచూ ఉండగా గుండె చెదిరిన వారిని, బలహీనపడిన వారిని నాయన సహాయం కోసం నాయన ఆకాశం వైపు నీ వైపు చూచున్న వారిని ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయమని, నీ వాక్కును పంపి ప్రభువా మా హృదయాలను నాయన భయం నుంచి విడుదల పొందించమని, నీ వాక్కును పంపి మా బ్రతుకులను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషంగా ఉంది ఈ ప్రదేశం నుంచి మీతో మాట్లాడడానికి. ఇంతకుముందు గడిచిన వారాల్లో మనం అనుకున్నట్టే ఈ డ్యూటీ సెంటర్ నుంచి, కోవిడ్ హాస్పిటల్ నుంచి మాట్లాడడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తున్నాడు. మేము వర్క్ చేస్తున్నటువంటి ప్లేస్ డిస్ట్రిక్ట్ కోవిడ్ సెంటర్గా ఉంది. సో అందుకని లిమిటెడ్ రిసోర్స్ మధ్య దేవుని వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే ఉన్నటువంటి హెక్టిక్ షెడ్యూల్ మధ్య చాలా అసలు దేవునితో ప్రార్థన చేయడానికైతే కుదురుతుంది, కానీ సరిగా వాక్యం చదవడానికి కానీ వీటికి సమయం సరిపోవటం లేదనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రయారిటీస్ ఉంటాయి. అంటే ఏది ముందు చేయొచ్చు, ఏది డెఫినెట్గా చేయాలి అనే దాంట్లో ప్రయారిటీస్ అని ఉంటాయి. వాటి మధ్య డ్యూటీ హెక్టిక్ షెడ్యూల్స్, భయంతో పని చేయడాలు, అసలు హోల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ హాస్పిటల్లో త్రూ అవుట్ ద టైమ్ ఉంది, రౌండ్ ది క్లాక్. మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఉదయకాలమున అరౌండ్ 2:45 అయింది నేను ఇది రికార్డ్ చేసే టైంలో. నేను చాలా లేట్గా పడుకున్నాను. ఎందుకంటే నైట్ 12:30 వరకు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ ప్రమిసెస్లోనే ఉన్నారు. ప్రతిరోజు అలాగే అవుతూ ఉంటుంది. సో నేను వచ్చి పడుకున్నాను అనమాట. బాగా లేట్ అయిపోయింది అని పడుకున్నాను. 2:30 అలాగే అయిందనమాట. అప్పుడు పడుకునేటప్పుడు అనుకున్నాను, ప్రభువా ఈ హెక్టిక్ షెడ్యూల్లో ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు స్పెండ్ విత్ యూ. బట్ నువ్వేదైనా మాట్లాడితే నేను నీ మాటను నేను ప్రకటిస్తాను ప్రభువా. లేకపోతే నా సొంత ఆలోచనలు, నా తెలివి జ్ఞానము, లేదంటే నా పాత ఆలోచనల్లో నుంచి నేను కాదు కానీ ప్రభువా నీ చిత్తము, నీ మాట బిడ్డలను బ్రతికించేదిగా ఉన్నప్పుడు అది సజీవమై ఈరోజుకి ఎవ్రీడే ఒక ఏమనాలి కొత్తదైంది అది. అందుకనే దిస్ ఇస్ ద డే లార్డ్ హ్యాస్ మేడ్, లెట్ us రిజాయిస్ ఇన్ గ్లాడ్ ఇన్ అనే మాట నాకు ఎప్పుడు ఎందుకు ఇష్టం అని అంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, అంటే దేవుడు తయారు చేసిన దినం అనే మాటను నేను జ్ఞాపకం చేసుకుంటా అనిపిస్తుంది. దేవుడు మన కోసం ప్రత్యేకపరిచి చేశాడంట. అందుకనే జెనసిస్లో తీసుకున్నా, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన ఆకాశ పక్షుల్ని, భూమిని, మొత్తం ఎవ్రీథింగ్ తయారు చేసినప్పుడు ఒక వండర్ఫుల్ మాట ఏంటంటే, అది చేసిన తర్వాత దేవుడు
ఒక్క కొద్ది సమయం పాజ్ ఇచ్చి ఓహో ఇట్స్ గుడ్ అన్నట్టు. మన ఇంట్లో అమ్మవాళ్ళు కానీ లేదంటే ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు వంట చేసినప్పుడు చాలాసార్లు కుక్ చేసిన తర్వాత దాన్ని తీసి ఇలా టేస్ట్ చూసి వాహ్ చాలా బాగుంది, అన్నీ సరిపోయినాయి అనుకుంటారు. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ దట్. దేవుడు మనకి ఆయుష్ని ఒక దినాన్ని ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ సమ్ అవర్స్ ఆఫ్ టైం మనకి ఇవ్వడం కాదు, కానీ గాడ్ ఈజ్ గివింగ్ ద ఆపర్చునిటీస్ వాస్ట్లీ. ఎంతగా ఇస్తున్నాడంటే ఆయన యొక్క కృపను అనుభవించడానికి నిన్న జరిగినటువంటి విషయాల్లో మన బ్రతుకుని ఏ విధంగా అయితే దేవునికి వ్యతిరేకంగా దేవునికి నచ్చని విధంగా బ్రతికి ఉంటే అక్కడ సరిచేసుకోవడానికి దేవునిని కలిగి ఉన్నటువంటి మనము యేసు ప్రభువును అనుసరించేటటువంటి వారిగా ఆ దేవుని బిడలుగా ఏ విధంగా దేవుని ప్రేమను అనేక మందికి పంచి ఇవ్వాలి, అదేవిధంగా మనం ఏ విధంగా దేవునికి సాక్షులుగా బతకాలి అనే విషయాన్ని ప్రతి డేలో దేవుడు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ గాడ్ విల్ యూస్ టు గివ్ ద డే టు గ్లోరిఫై హిమ్. మనం చేసే పనుల ద్వారా దేవుడు మహింపరచబడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇంతకుముందు వారాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాము. మనం దేవుని బిడ్డలమై ఉన్నామని, ప్రత్యేకపరచబడిన వాడమని, పేతురులో ఉన్నట్టుగా మనం ఏర్పాటు చేయబడిన యాజక సమూహమని, ఇన్ని పిలుపులు మనకు దేవుడిని యేసు ప్రభువుని నమ్ముకోవడాన్ని బట్టి, ఆయన వెంబడించడాన్ని బట్టి ఆ దేవునికి బిడలమై ఉన్నటువంటి మనం. అందుకని ఈరోజు ధైర్యం తెచ్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళము. ఎందుకంటే మన బ్రతుకులు మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాదు, కానీ ఆ దేవాతి దేవుని మాటను బట్టి, ఆయన యొక్క చిత్తమును బట్టి. అందుకని ఈ మాట నాకు ఇప్పుడు చాలా యాప్ట్గా అనిపిస్తూ ఉంది. అదేంటంటే చాలా రోజుల క్రితం అనుకున్నాను, మళ్ళీ ఇంకోసారి ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 7వ వచనం. ఐజియా చాప్టర్ 64 verse 7. నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడును లేకపోయిను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడొకడును లేడు. మళ్ళీ చదువుతున్నాను. నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడును లేకపోయిను, నిన్ను ఆధారం చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకుని వాడొకడును లేను. ఈ మాటను మీరు చదివి ఉంటారేమో ఇంతకుముందు, కానీ మళ్ళీ ఒకసారి చదువుతున్నప్పుడు జాగ్రత్తగా ఆ పదాలను దేవుడు మనతో వివరిస్తున్నటువంటి మాటను కనుక ఒకసారి చూసుకుంటే, నో బడీ ఈజ్ క్రైంగ్ ఇన్ హిజ్ నేమ్ హూ నేమ్ యువర్ 64:7. There is no one calls upon your name who rouse himself to take hold of you. ఈ విషయంలో ఇంకొద్దిగా బెటర్గా ఉంది. And there is no one who calls on your name who stir himself up take hold of you. నిన్ను బట్టి మొరపెట్టేవాళ్ళట. మరి ముఖ్యంగా అంటున్నటువంటి బాగా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు అక్కడున్న లేడని. అంటే దేవుని మీద ఆధారపడడానికట మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి, స్టిరప్ చేసుకోవాలి, ప్రోత్సాహపరచుకోవాలి. స్టిరప్ అంటే మనల్ని మనం రేకెత్తించుకోవాలి. ఎందుకనంటే దిస్ ఈజ్ ద టైం వేర్ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి అని అంటే, అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు దేవుడు మాకు సహాయంగా ఉన్నాడా? మేము దేవుని బిడ్డలమని నమ్ముతున్నాం, దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం, దేవుని వెంబడించేవారిగా ఉన్నాం, ఉపవాసం ఉంటున్నాం, సంఘానికి వెళుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇలా అన్ని విషయాల్లోనూ దేవునికి నచ్చే విధంగా ఉన్నాం కదా. అయినా ఏంటి మా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏంటి జరుగుతుంది? ఇదిగో మా కుటుంబంలో కొంతమందికి బాగలేదు, కొంతమంది ఏమవుతుందో అన్న భయంతో ఉన్నాం అని ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. మరి కొంతమంది అయితే మా జాబ్స్ పోయినాయి, లేదంటే ఇప్పుడు నా కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని. హల్లెలూయా, హల్లెలూయా. ఓ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను నీ కుటుంబాన్ని పోషించబోతున్నానని. ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవనే మాటను జ్ఞాపకం చేయించున్నాడు. ఈరోజు దేవుడు మరి ఒక మాట నీకు చెప్తా ఉన్నాడు, ఇదిగో రాత్రి నువ్వు అడిగావు కదా, ఐఎమ్ గోయింగ్ టు ఫీడ్ యూ అని దేవుడు చెప్తున్న మాటను. హల్లెలూయా. మనందరము కూడాను దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునే వాళ్ళుగా ఉండాలి ప్రతి సమయంలోనూ.
అందుకని జెన్సిస్ అన్న జాన్లో మనం ఎవ్రీ టైం చదువుకుంటూ ఉంటాము. ఎన్నిసార్లు మనం దాన్ని నమ్మేవారిగా అనే మాటను కనుక జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 1:1, నేను పెద్ద స్పెషల్ వర్డ్ ఏం తీయట్లేదు, కానీ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండెను. ఈ మాట ఒకసారి జ్ఞాపకం చూసుకోండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఉన్నది, వాక్యము దేవుని వద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నది, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉండడం. ఈరోజు మనం చదువుతున్నటువంటి ఈ దేవుని వాక్యము, దిస్ ఈజ్ నాట్ ద సింపుల్ వర్డ్. హీ ఈజ్ గాడ్. అండ్ whatever is created, whatever is have been driving throughout these years and generations is because of this God's word and because of him. సో అలాంటి దేవుని వాక్యము ఈరోజుకి సజీవమై ఉన్నదని, మన జీవితాలను నడిపించేదిగా ఉన్నదని, హీ ఈజ్ దేర్ ఫర్ అస్. మనం భయపడాల్సినటువంటి అవసరత లేనే లేదు. ధైర్యం తెచ్చుకోవాల్సినటువంటి సమయం ఇది. హల్లెలూయా. ఎంతోమంది కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. ఎంతోమంది కుటుంబాలకు విడిచిపెట్టి పనిచేస్తూ ఉన్నారు. ఒకప్పుడు మనం పేపర్స్లో వాటిల్లో చదువుతూ ఉండేవాళ్ళం, రౌండ్ ది క్లాక్ సోల్జర్స్ అందరూ కూడాను, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పీపుల్ అందరూ, పోలీసులు కూడాను తమ కుటుంబాలను వీళ్ళందరినీ విడిచిపెట్టి నెలలో కొంతమంది సంవత్సరాల కొద్దీ కూడాను వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళందరూ కూడాను మనకులాగానే సండే చికెన్ వండుకుంటే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళకు కూడాను తమ కుటుంబ సభ్యులతో గడపాలని ఉంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలతో దగ్గరగా తీసుకోవాలనిపిస్తుంది. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి పని వాళ్ళకి ఏం చెప్తా ఉంది అని అంటే, అవన్నీ మంచిదే, అవన్నీ ఉండాలి, కానీ వాటికంటే ముఖ్యమైనది నాకు పడిన బాధ్యతలో నేను నిలబడి ఉండడం అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటూ ఉంటారు. అలాంటిది ఈరోజు ఉన్నటువంటి కరోనా టైంలో కూడాను ఈ హాస్పిటల్స్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు, ఈ సమయంలో నేను కొత్తగా 10-12,000 శాలరీకి చేరుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు కనుక ఇంట్లో ఉండి ప్రార్థించేవారిగా, లేదంటే మీరు ఇంట్లో ఉండి ఒక సెక్యూర్డ్ పొజిషన్లో కనుక ఉండి ఒకవేళ కరోనాకి భయపడతా ఉంటే ఏం భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ బతకడానికి దారి తెలియక ఒక చిన్న జాబ్ కోసం కోవిడ్ వార్డుల్లో పనిచేస్తున్నారు. చాలా చాలా కష్టమైనటువంటి పని అది, తెలుసా మీకు? మేము డాక్టర్స్గా ఉన్నాము, లేదంటే ఇంకా మిగతా స్టాఫ్ ఇయర్స్ టుగెదర్ మేము ఈ పని చేస్తూ ఉన్నాం. వి నో ఇట్. ఈ కండిషన్ పాండమిక్ అంటే ఈ ఇన్ఫెక్టివ్ కండిషన్ అనేది ప్రతి ఒక్కరికి భయం కలిగించేదే. కానీ వీళ్ళైతే ఆఫ్టర్ ఆల్ ఏమనాలి, ఆఫ్టర్ ఆల్ అని కాదు నా ఉద్దేశం, 10,000 లేదు 12,000 కొద్ది శాలరీ కోసం తమ కుటుంబాలని బతికించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకో తెలుసా, ఆకలి ఎంత భయంకరమైందో నాకు తెలుస్తూ ఉంది. ఆ కుటుంబాల గురించి నిన్న సాయంకాలం దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు, చాలా ప్రార్థించినప్పుడు చాలా భారం కలిగింది. సో ఈ మాట వింటున్నటువంటి నీవు ఆ కుటుంబాల గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి, ఆ వర్క్లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. ఏంటంటే ఏదో ఒక పని దొరికింది, గవర్నమెంట్ ఏదో 3 నెలలు 12,000 ఇస్తానంది, లేదంటే ఏవో డిఫరెంట్ అమౌంట్స్ పెట్టింది అని అంటే, డాక్టర్స్కి చాలా రెగ్యులర్ శాలరీ కంటే కొద్దిగా ఎక్కువ పెట్టింది, కానీ ఎవరు రావట్లేదు. కానీ కొద్దిమంది మాత్రమే టర్న్ అవుట్ అవుతూ ఉన్నారు. కానీ వెరాస్ ఈ చిన్న జాబులకి ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు అని, చిన్న ఆయా పోస్టులు అని, వీటన్నిటికీ మాత్రం చాలామంది వస్తుంటే నాకు అప్పుడు అనిపిస్తూ ఉంది, వాళ్ళ కుటుంబాలను బతికించుకోవడానికి, తమ పిల్లలను బతికించుకోవడానికి వాళ్ళు తమ జీవితాలను మేము పోయాం, కానీ మేము ఆకలితో చనిపోకూడదు, కానీ మా కుటుంబాలను బతికించుకోవాలి అని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని చూసినప్పుడు, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి తన కుటుంబం కోసం ఇంత చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడా? దేవుడు మనల్ని
మనల్ని కూడా అన్నిటికీ మించి సజీవమై ఉన్నటువంటి ఆ వాక్యము, దేవుడై ఉన్నటువంటి వాక్యము నీ చేతుల్లో నా చేతుల్లో ఉన్నప్పుడు ఈరోజు మనకు కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసము. ఇదంతా నిజమని, ఆయన సజీవుడై ఉన్నాడని, ఈరోజుకి మనల్ని నడిపిస్తున్నాడని, ఈయన మనల్ని కాపాడువాడని. అందుకనే ఆ మాటను ఒకసారి చూసుకుందాం రండి. ఇందాక చూసాం కదా, ఐజియా 64లో చూసుకున్నాం కదా. 4వ వచనం, ఐజియా యెషయా గ్రంథము 64 4వ వచనంలో కనుక చూస్తే, తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యములను సఫల చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూసి ఉండలేదు. ఒక్క నిమిషం అక్కడ అవుదాము. కిందకు వచ్చి హూ యార్ అనేటటువంటి మాటను కనుక ఒకసారి చూసుకుంటే 7 తర్వాత 8, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం. ఈ వాక్యం ఏం చెప్తా ఉంది అని అంటే, హీఈస్ అవర్ ఫాదర్, వీఆర్ క్రియేటెడ్ బై హిమ్. అందుకని అంటాడు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ఎరిగి ఉన్నానని. ఆయన మన తండ్రి అయి ఉన్నప్పుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడు? మనం ధైర్యం తెచ్చుకోవాలి. అందుకని ఆ చిన్న చిన్న జాబులకు వస్తున్న వాళ్ళు తమ కుటుంబాలకు చేసేటటువంటి ప్రయత్నంలాగానే తండ్రిగా ఉన్నటువంటి దేవాతి దేవుడు ప్రతి సమయంలో ఎంత దూరమైనా వెళ్ళి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడని మన విశ్వాసాలను ఆయన వైపు తిప్పుకుందాం. హల్లెలూయా. ఈ మాటను మరొకటి యాడ్ చేస్తున్నాను చూడండి. సేమ్ ఐజియా 65లో ఉన్నటువంటి, యెషయా 65లో ఉన్నటువంటి ఇది కనుక చూస్తే, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆ మాటను నాకు ఈ ఉదయకాల సమయంలో చాలా సంతోషంగా ఉంది. ఏంటో తెలుసా? నా యొద్ద విచారణ చేయని వారికి నా దర్శనమునకు రానిచితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనంతో చెబుచున్నాను. నేనున్నాను ఇదిగో నేనున్నానని. దేవుడు అష్యూరెన్స్ ఇస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనంతో చెబుతున్నాడంట. అంటే అస్సలు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, దేవుడంటే తెలియకుండా ఉన్నవారికే దేవుడు ఇదిగో నన్ను వెతకని మీకు నేను దొరుకుతున్నాను, నా పేరు పెట్టబడిన జనాలకి నేను దొరుకుతున్నాను, మరి ముఖ్యంగా నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనాలకు కూడా చెప్తున్నాను అంటే, హౌ కెన్ గాడ్ లీవ్ అస్? ఆయన బిడ్డలమై ఉన్నటువంటి, ఆయన వెంబడించున్నటువంటి మనల్ని ఆయన విడిచిపెట్టాడు. నా ప్రియ సహోదరుడు సహోదరి, ధైర్యం తెచ్చుకోవాలి. నాకు నేనే దేవుడు మనకెంత సమీపంగా ఉన్నాడనే విషయం మనకు అర్థం అవ్వాలంటే, వీ నీడ్ టు డిపెండ్ ఆన్ హిమ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. ఈ టఫ్ టైంలో మనం నిలబడాల్సినటువంటి సమయం ఇది. ధైర్యం తెచ్చుకుందాం. ఎస్, గాడ్ ఈజ్ దేర్ ఫర్ us. I say that, let the weak say I am strong, let the poor say I am rich అనే మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అనిపిస్తుంది. భయం ఉంది, కంగారు ఉంది, అన్సర్టనిటీ ఉంది, భవిష్యత్తు ఏం జరగబోతుందో అనిపిస్తుంది. ఈరోజుకి ఫుడ్ దొరుకుతుందో లేదో అన్నట్టు అనేక మంది ఉన్నారు. ఒకవేళ కనుక నువ్వు ఇంట్లోనే ఉండి చక్కగా ఇంటర్నెట్ పెట్టుకొని యూట్యూబ్ చూసుకుంటానో, లేదంటే టీవీ చూసుకుంటానో, లేదంటే ఈ ఆదివార కాలపు సమయానికి నీ ప్రిపరేషన్ నీకు ఉన్నట్లయితే, నీకు చేతులెత్తి దయచేసి వేడుకుంటున్నాను, మనందరం ప్రార్థించాల్సినటువంటి, దిస్ ఇస్ ద టైమ్ టు ప్రే ఫర్ ద పీపుల్, దిస్ ఇస్ ద టైమ్ టు బ్లెస్ ద పీపుల్. నా పేరు పెట్టబడిన ప్రజలకు ఇదిగో నేను ఉన్నానని చెప్తున్నటువంటి ప్రభువు హూ విల్ గో టు దేర్, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు అని అడిగితే మన సమాధానం ఏమై ఉన్నది? ఈరోజు మనం అన్నిసార్లు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు పర్సనల్గా కలవలేకపోవచ్చు, కానీ వీ నీడ్ టు ప్రే ఫర్ దెమ్. వాళ్ళ గురించి ప్రార్థించాల్సిన సమయం ఇది. అకౌంటబిలిటీ తీసుకోండి. ఇదిగో నేను పలాని కుటుంబం గురించి ప్రార్థిస్తాను, పలాని ఏరియా గురించి ప్రార్థిస్తాను, పలాని ఊరు గురించి ప్రార్థిస్తాను, పలాని స్టేట్ గురించి ప్రార్థిస్తాను. మీకు తెలుసా, ఏ వ్యక్తులైతే ప్రార్థిస్తారో, ఏ వ్యక్తులైతే మీరు సుఖముగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, యాజకుల కొరకు, లేదంటే ఉన్నతాధికారుల కొరకు ప్రార్థించండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. క్షమించండి ఎక్కడైనా ఉన్న తప్పులు ఉంటాయి. దేవుడు ప్రతి విషయంలోనూ మనకి మాట ఇచ్చి నెరవేర్చువాడుగాను, నిబంధనతోనూ, తన యొక్క
కవనెంట్‌తోనూ మనకు జనరేషన్ టుగెదర్ హీ ఈస్ వర్కింగ్ అన్నప్పుడు మనం ఎంకరేజ్ చేసుకోవాలి. యెస్, దెర్ ఈస్ ఎ గాడ్ ఫర్ మీ, ఐఎమ్ డిపెండింగ్ ఆన్ హిమ్, ఐ యామ్ లార్డ్, ఐఎమ్ దేర్, ప్లీజ్ యూజ్ మీ, ప్లీజ్ సెండ్ మీ అని మనల్ని మనం ఆ వర్క్లో ఉండడానికి ఇష్టపడాలి. అందుకని ప్రార్థన చేయడాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. కుటుంబం అంతా కలిసి ప్రార్థించండి. ఈ కరోనా పేషెంట్స్ గురించి, వారి కుటుంబాల గురించి, హాస్పిటల్లో పరిస్థితులు నేను వివరించలేను. ఆ పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయి అనే విషయాన్ని కనుక మీకు తర్వాత రోజుల్లో సమయం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాం. ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల ఎగ్జాక్ట్గా నేను మెన్షన్ చేయలేకపోతున్నాను. బట్ దిస్ ఈస్ ద టైమ్ టు ప్రే, మోర్ ప్రేయర్ వి నీడ్. అండ్ దేవుని యొక్క అష్యూరెన్స్ని, దేవుని యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. నాకు ఆ మాట చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ ఇదిగో నేనున్నాను నేనున్నానని ఆయన చెప్తా ఉన్నప్పుడు, దేవుడు వాక్యం నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా నామము పెట్టబడినటువంటి నా నామం బట్టి మొరపెట్టువాడు ఒక్కడును లేకపోయిను, నేను ఆధారము చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు ఒక్కడు లేడు అని అంటున్నాడు. అని అంటే గాడ్ is expecting people to depend on him, and we need to stir up ourselves to depend on him. తన నామాన్ని బట్టి మొరపెట్టువాడు ఒక్కడు లేడనంటే పీపుల్ మొరపెడతా ఉంటారు, మాకెవరు సహాయం చేస్తారు. నాకు రోజు చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి అందులోనూ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్లోజ్ ఫ్రెండ్సే ఫోన్ చేస్తారు. ఏమండి మాకు ఇలా జ్వరం వచ్చిందండి, ఏమండి మాకు ఇలా కరోనా వచ్చిందండి, మాకు ఎక్కడ స్టే దొరుకుతుందా అని. చాలామంది ఇనీషియల్గా ఆన్సర్ చేసుకున్న తర్వాత బెడ్ దొరకటం డిఫికల్ట్గా ఉంటే ఎక్కువ అలాంటివి మీరు ట్రై చేయండి, మీకు అవకాశం ఉంటుంది, మీరు పలానా ప్లేస్కి వెళ్ళండి అని చెప్పగలుగుతున్నాను. కానీ అన్నిసార్లు అడిగిన వాళ్ళందరికీ సహాయం చేయడానికి అవ్వట్లేదు. ఎందుకంటే ప్లేస్లో ఎక్కడా ఖాళీ లేదు, హౌస్ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. చాలా ప్లేస్లో అయితే గేట్లు వేసేసి దెర్ ఇస్ నో వేకెన్సీ అని పెడుతున్నారు. చాలా హాస్పిటల్స్ అయితే తీసుకోవట్లేదు. బట్ బీయింగ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ ఈ ఇన్స్టిట్యూట్స్ ఏమనాలి గవర్నమెంట్ కాబట్టి మేము నో అని చెప్పడానికి అవ్వదు. సో పీపుల్ ఆర్ కమింగ్ లైక్ ఎనీథింగ్. సో మనుషులందరూ కూడాను ఈ పరిస్థితుల మధ్య ఇలాంటి ఏమనాలి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నాకు నేను చేసే ప్రార్థన ఏంటంటే, లార్డ్ హీల్ దెమ్, ప్రొటెక్ట్ దెమ్. మేబీ వీఆర్ గోయింగ్ త్రూ ద వ్యాలీ, డెఫినెట్లీ యువర్ వర్డ్ ఈస్ దేర్. నీ మాట మాకు ఉంది కదా, గాఢాంధకార లోయలో సంచరించినను నీ పాయమునకు భయపడను, నీ వాక్యమును, నీ దండమును, నీ దుడ్డు కార్యం నన్ను ఆదరించును అనే మాట జ్ఞాపకం చేసుకుంటే, ఎస్ వీ మే బీ గోయింగ్ త్రూ ద టఫ్ టైమ్, బట్ హీ ఈస్ దేర్ ఫర్ అస్. సో ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. హూ ఈస్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ హిమ్? దేవుని మీద ఆధారపడేవాడు ఎవడు అని చెప్పేసి దేవుని వాక్యం క్వశ్చన్ చేస్తూ ఉందంటే, దెర్ ఆర్ లెస్ నెంబర్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ డిపెండింగ్ ఆన్ గాడ్. మెనీ పీపుల్ దే ఆర్ క్రయింగ్ టు పీపుల్. మాకెవరు సహాయం చేస్తారని మనుషుల వైపు తిరుగుతున్నారు. ఎవరు సహాయం చేస్తారు? ఇదిగో పలానా బ్రదర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడట, పలానా సిస్టర్ హాస్పిటల్లో సిస్టర్గా పనిచేస్తుందట, పలానా బ్రదర్కి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారట, పలానా ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉందట, మాకేమన్నా సహాయం చేయగలుగుతారా అని. ఎస్, అవన్నీ కావాల్సినవే, వాటినేం అడగకూడదు అనే మాట కంటే కూడా దేవుడు మనకున్నాడు కాబట్టి తక్షణ సహాయాన్ని అందించగలిగిన వాడు ఆయన అనేటటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యంలో కనుక చూస్తే మనం ధైర్యం ఎందుకు తెచ్చుకోవాలంటే, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుడు నీ గురించి నా గురించి చెప్తున్నటువంటి మాటలను బట్టి. ఈ మాటను ఒకసారి చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు కనుక చూసుకుంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం. హల్లెలూయా. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నాను. నేను వెళ్ళుచున్న ఫస్ట్
వచనాన్ని, సెకండ్ వచనాన్ని కనుక బాగా చూసుకుంటే, మీ హృదయము కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఏంటి అనేక స్థలాలు కలవు, ఐఎమ్ గోయింగ్ దే టు ప్రిపేర్ ప్లేస్ ఫర్ యూ, ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ఐ విల్ టేక్ యూ అనే మాటను చూస్తే, మీ హృదయము కలవరపడనీయకుడు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీ హృదయాలు కలవరపడి ఉన్నాయి, మీ హృదయాలు కలవరపడి ఉన్నాయి, ధైర్యం తెచ్చుకోమనే మాటను ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సోదరుడు, సోదరి, నీ హృదయంలో ఉన్నటువంటి కలవరపాటుని ప్రభు యేసు నామములో ప్రభు, సహోదరుడి హృదయంలో ఉన్నటువంటి ఆ ఆందోళనను, కలవరపాటును తీసివేస్తున్నందుకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం ప్రభు. గుండె చెదిరినటువంటి నాయన ఈ బిడ్డను నాయన మీరు ఆదరించున్నందుకు రిమా శీకరందర శీకలరంది కమ్మబా శీకత లో టచ్ హిమ్ లార్డ్. నాయన నేనున్నానని నాయన మీరు వాక్యం ద్వారా బిడ్డలను ధైర్యపడుచు ఉండగా, మరి ముఖ్యంగా ఈ సహోదరుని ప్రభా నీ వాక్యము చేత ఆదరించున్నందుకు ప్రభా, మేబీ దిస్ టైమ్ ఇన్ ద ఎర్లీ అవర్స్ you made me to wake up and ask me to pray and share about this word. This is for him only, Lord. చూచున్న దేవుడు అయా, హల్లెలూయా. ఇంతకంటే నాయన సజీవుడు అయి ఉన్నావు అనేటటువంటి సాక్ష్యం మాకేం కావాలి ప్రభువా. ఆ సహోదరుడి కన్నీటిని తుడుచున్నవాడు నీవు కదయా. ఓ సహోదరుడా, ధైర్యం తెచ్చుకో, దేవునికి కృతజ్ఞత చెల్లించు, ఆయన నీకు నేనున్నానని చెప్తా ఉన్నాడు. తను తాను ఆధారం చేసుకోవడానికి ఎవరైనా ఉన్నాడని అంటున్నప్పుడు ఇదిగో ఆయన నమ్మదగిన వాడని వాక్యం సెలవిస్తూ ఉండగా ప్రభా బిడకు సహాయం చేయించినందుకు వందనములు. దేవుడు మన కలవరపడవద్దు అని చెప్తున్న మాటలని కనుక చూసుకుంటే, నా యందు విశ్వాసం ఉంచుని, ఇదిగో నేను వెళ్తున్నాను, నా తండ్రి ఏంట అనేక నివాస స్థలములు కలవు, నేను మీకోసం సిద్ధపడుచున్నాను, నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను అని, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని అంటున్నాడు. అంటే నాట్ ఓన్లీ ఆన్ దిస్ ఎర్త్, గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ సంథింగ్ ఫర్ ఈవెన్ ఆఫ్టర్ లైఫ్ ఆల్సో. అంటే మన బ్రతుకు ఈ భూమి మీద తర్వాత దేవునితో కొనసాగుతుందని, అది దేవునితో కలిసి నిత్యరాజ్యం అనేటటువంటి ధైర్యం మనకు ఉండాలి. దానికోసమే దేవుడు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ రోజుకి, ఈ క్షణానికి, ఈ భూమి మీద మనకేం కావాలో ఆయన సిద్ధపరచడా. ధైర్యం తెచ్చుకుందాం. తండ్రి ఉన్నాడు, నమ్మదగిన వాడు, కలవరపడవద్దని చెప్తున్నాడు. దేవుని మాటను నీకోసమే అని గ్రహించు. నాకు చాలాసార్లు ఆ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగే మాట ఏంటయ్యా, అయ్యా నువ్వు తప్పితే మమ్మల్ని ఎవరు ఆదరిస్తారయ్యా? నీ వాక్యము నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నీ మాటను వింటున్నప్పుడు, బిడలుగా మా హృదయాలు కలవరంతో నిండి ఉన్నప్పుడు, డిస్టర్బెన్స్లో చిక్కుకుపోయినప్పుడు, కన్ఫ్యూజన్లో చిక్కుకుపోయినప్పుడు నీవు మాత్రమే కదయ్యా నడిపించేది అని మొరపెట్టిన అన్నిసార్లు కూడాను దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడని ఇందాక అన్నాను కదా, మేబీ ఇది చెప్పొచ్చు చెప్పకూడదనే విషయాన్ని. Pray for the people and especially for the healing of the people and also salvation for them. అంటే వారు రక్షించబడడానికి దేవుని సహాయం కొరకు ప్రార్థించండి. ఐఎమ్ రిపీటింగ్ యూ. దేవుని కొరకు దేవునికి మొరపెట్టండి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కొరకు, వాళ్ళని హీల్ చేయడానికి అకౌంటబిలిటీ తీసుకోండి అని అంటున్నానంటే, న్యూస్ పేపర్లో చదివిన పలానా డిస్టిక్ అవన్నీ, ఎందుకంటే ఆ ప్లేసుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ద్వారా ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను రక్షిస్తున్నాడనే విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, నీవు ఎయిమ్ చేసి గురి కలిగి ఆ వ్యక్తి గురించి, ఆ కుటుంబాన్ని గురించి, ఆ ప్రాంతాన్ని గురించి ప్రార్థన చేసినప్పుడు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ సింప్లీ ఓకే మీరు ప్రార్థించండి, దేవుడు కానే కాదు. మా బుధవారం మేము చేసేటటువంటి ప్రార్థనల సమాధానాలను, లేదంటే వ్యక్తుల గురించి, వారికి ఉన్నటువంటి భయంకరమైన సమస్యల గురించి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఈ సమయంలో కొంతమంది ఏమని చెప్తున్నారు అంటే, స్వస్థత ప్రార్థనలు చేస్తారు, స్వస్థతల గురించి ప్రకటించేవాళ్ళు హాస్పిటల్లో వెళ్ళి మీరు చెప్పండి అని చెప్పేసి ఎగతాళిగానో, లేదంటే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి బోధకులకి వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తే దురదృష్టకరం ఏంటంటే కొంతమంది
క్రైస్తవులు కూడా అలాంటి వాటిని స్టేటస్లో పెట్టి సేవకుల్ని హేళన చేసేవారిగా ఉన్నారు. మేబీ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్, బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, వాక్యము సజీవమై ఉన్నది. దేవుడు సజీవుడై ఉన్నాడు. ఈరోజుకి నీ కోసం సిద్ధపరిచినటువంటి అనేక విషయాలు చేస్తున్నాను. అప్పుడు వాట్స్ రాంగ్ ఈజ్ దాట్ ఇఫ్ యూ ప్రే ఫర్ దెమ్, గాడ్ కెన్ హీల్ దెమ్. ఐఎమ్ రిపీటింగ్, నీవు ఆ బిడ్డలను హీల్ చేయమని, ఆ కుటుంబాలను రక్షించమని ప్రార్థించినందువల్ల నీకు నాకు పోయేదేముంది? దేవుడు అంటున్నాడు కదా, చేసేవాడిని నేనని. నువ్వెందుకు ఈ సమయంలో నీ డాక్టర్ని బట్టి, నువ్వు పెంపబడినటువంటి నీ ఆత్మీయ తండ్రిని నడిపింపుని బట్టి ఈరోజు దేవుని వాక్యంలో ఉన్న అన్ని విషయాలను ఏకీభవించలేక, అలాంటి వాటి కొంతమంది ఏమన్నా మిస్యూజ్ చేస్తే ఉన్నారేమో. బట్ తలాంతులు, దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్స్, దే ఆర్ రియల్. I am saying personal witness that God is real and his gifts are real. దేవుడు ప్రతి ఒక్కరికి పంచి ఇచ్చిన దాన్ని బట్టి, విశ్వాసమును బట్టి ఆశ్చర్య అద్భుత కార్యములను, అదేవిధంగాను విశ్వాసమును బట్టి స్వస్థతలని, విశ్వాసమును బట్టి పరిస్థితుల మధ్య సహాయం చేసేవారికి, విశ్వాసమును బట్టి ప్రతి దానికి గిఫ్ట్స్ ఇచ్చి, వాక్యమును బట్టి ఆదరించేవాడిగా బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం అని ఇన్ని విషయాలు మనకి ఒకసారి ఆ విషయాలన్నిటినీ వివరించి దేవుడు మనకి ఇచ్చాను అని అంటున్నప్పుడు మనము దేవుని వాక్యంలో ఏమి ప్రకటిస్తూ ఉంది? దేవుని వాక్యంలో ఏమున్నది? అవన్నీ ప్రతి ఒక్కరికి పంచి ఇచ్చానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అని అంటే, లాస్ట్ టైం కూడా మనం షేర్ చేసుకున్నాం. ఏంటి? ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు దేవుడు ప్రార్థించాల్సినటువంటి నీటిని కూడాను నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. అవునా? దేవుని మాటను మనం ప్రకటించేవారిగా ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని విశ్వాసంతో హృదయంలో విశ్వసించి ప్రకటించినప్పుడు ఆ ప్రజలందరూ రక్షించబడతారు అన్నప్పుడు, వి నీడ్ టు మన డాక్ట్రిన్స్, మనం ప్రీవియస్ ఇయర్స్లో మన ఎక్స్పీరియన్స్లను పక్కన పెట్టి న్యూ ఎక్స్పీరియన్సెస్ కోసం, దేవుడు నడిపించే పద్ధతుల కోసం మనం దేవుని దగ్గర, లార్డ్ ఐఎమ్ రెడీ, ఐ వాంట్ టు లెర్న్ ద న్యూ థింగ్స్. ఈ మాటను ఎందుకు నేను చెప్తున్నానంటే, రూడీ లాక్ అని ఒక ఆయన రాశాడు అంతిమ విజయం అని. ఇంగ్లీష్ వర్షన్లో కూడా ఉంది కానీ, బట్ తెలుగులో నేను చదివాను చాలా కాలం క్రితం. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. అందులో ఉన్నటువంటి ఒక యంగ్స్టర్ అనమాట, ఒక అతను తర్వాత రాసినటువంటి స్టోరీ. తన యంగ్స్టర్గా ఉన్నప్పుడు యూ బ్రాగన్ లాంటి దాంట్లో ఈ కరిష్మాటిక్ అంటే పరిశుద్ధాత్మ మేనిఫెస్టేషన్స్ నమ్మనటువంటి తను ఈ భాషలు లేవు, ఇవి లేవు, అవి లేవు అనేటటువంటి దాన్ని ఆ క్యాంప్కి అటెండ్ అవుతానమాట. సో ఆ క్యాంప్లో చాలా విషయాలు నేర్పుతూ ఉన్నప్పుడు నైట్ క్యాంప్ ఫైర్ అవుతుంది అనమాట. ఆ క్యాంప్ ఫైర్ అయినప్పుడు వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. చుట్టూ చేరి కొంతమంది మ్యూజిక్ అంటే ఏమనాలి, గిటార్తో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంది. సడన్లీ పీపుల్ స్టార్టింగ్ ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి ఆ వర్షిప్లో అందరూ కూడా ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉన్నప్పుడు, ఈ పర్టికులర్ బ్రదర్ ఎవరైతే ఆ గుంపులో ఉండి పాట పాడుతూ ఉన్నాడో, సడన్గా హీ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. మాట్లాడుతూ ఉంటే తను ఆశ్చర్యపోయాడు. నేనేంటి వీళ్ళందరూ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను, అసలు ఈ కరెక్ట్ కాదు కదా అని అంటూ ఉంటే, హీఈస్ అనేబుల్ టు కంట్రోల్ హిస్ టంగ్స్. He keep on praying in the tongues. Uncontrollable till the morning he did so. And what he concluded is that God changed my thoughts. నేను నేర్చుకున్న విషయాలను, ఇది మాత్రమే నిజమని నమ్ముతున్న కొన్ని విషయాలను పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాటిని మార్చినప్పుడు తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అని అంటే, మనకు తెలియని విషయాలను, లేదంటే మనము ప్రయత్నించి వాటిని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకునే విషయాల గురించి ఎప్పుడు కూడాను నెగిటివ్గా మాట్లాడకూడదు. ఏకీభవించకపోవచ్చు, నథింగ్ రాంగ్ నేను, కానీ వాటి గురించి వ్యతిరేకంగా మాట్లాడాలు, కామెంట్ చేయడాలు, నథింగ్ రాంగ్ అని సారీ, అది చాలా అంత కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. స్వస్థతల గురించి అందుకనే నేను అంటున్నాను, నువ్వు ప్రార్థించినప్పుడు ఒక బిడ్డ స్వస్థపడతాడు అని అంటే, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? సింపుల్ pray it. And I'm saying that I see many number of times God healed, even in my family. That is the strongest witness. And many people in my church, they are healed. They are serving the Lord even today. Lot of people try to understand God with their experience. అంటే వాళ్ళకున్నటువంటి పర్సనల్ అనుభవాల్లో నుంచి దేవుణ్ణి అనుభవిస్తూ ఉంటారు.
అందుకనే విట్నెసెస్ అంటే సాక్ష్యాలు ఎందుకు అవసరం అని అంటే, దేవుడు నీ దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు నీకు వన్ వర్షన్ అంటే వన్ డైమెన్షన్ ఒకవైపు మాత్రమే తెలుస్తుంది. బట్ వివిధ సాక్ష్యాలను మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు పనిచేసే వివిధ రీతులు తెలుస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద టైమ్ టు ఎక్స్పాండ్ అవర్ ఫెయిత్ అండ్ సీ దట్ హౌ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఎంత మల్టీ డైమెన్షనల్గా దేవుడు పనిచేస్తూ ఉంటాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి సమయం. అందుకని ప్రే ఫర్ ద పీపుల్ వేర్ యు ఆర్ గెటింగ్ దట్. ఎంతోమంది భయపడి ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, యు ప్రే ఫర్ మీ, ఫర్ మై ఫ్యామిలీ. యు ప్రే ఫర్ ద డాక్టర్స్ హూ ఆర్ వర్కింగ్. యు ప్రే ఫర్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్స్. లేదా మీ ఇంటి పక్కన వాళ్ళని తీసుకో, ప్రార్థన చేయండి అయ్యా. దేవుడు సహాయం చేస్తానంటే ఇట్ ఈజ్ నాట్ ద పవర్ ఇన్ అవర్ ప్రేయర్. మన ప్రార్థనలో ఏ శక్తి ఉండదయ్యా. ఇంటర్నోడ్ దగ్గర మాత్రం టన్నుల కొద్ది శక్తి ఉందయ్యా. కార్యం చేస్తాడు. యు బిలీవ్ ఇట్, యు డూ ఇట్. నేను ఐఎమ్ ఎంకరేజింగ్ ఆల్ ద యంగ్స్టర్స్, ఎన్ని టఫ్ ప్రాబ్లమ్స్ తీసుకొని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. టేక్ ఏ ఛాలెంజ్. ఇదిగో పలానా బ్రదర్ విషయంలో నేను జాబ్ లేదు, వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఇదిగో పలానా సిస్టర్ విషయంలో, మ్యారేజ్ విషయంలో నేను ప్రార్థన చేస్తాను. ఇదిగో పలానా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఎలాగైనా కుటుంబంలో ఉన్నవాళ్ళు రక్షించబడాలి, నేను ప్రార్థన చేస్తాను. ఇదిగో మా ఆఫీస్లో ఉన్న సోన్స్ బ్రదర్ కుటుంబం అవసరతలో ఉంది, ఆదుకోవాలి. ఇదిగో పలానా వాళ్ళ కుటుంబం ఎలా అయినా రక్షించబడాలి. వాట్ గోల్, వాట్ ఎయిమ్ డూ యూ హ్యావ్, డూ ఐ హ్యావ్? మనకేమైనా అలాంటి గోల్స్ ఏమైనా ఉన్నాయా? నాకు పెళ్ళి కావాలి, నాకు ఉద్యోగం రావాలి, నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ సెక్యూర్డ్గా ఉండాలన్న గోల్ మనకి కామన్ గోల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ us. అది కావాలి, ఉండాలి. దాంతోపాటు దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని ఎక్స్పీరియన్స్ చేయడానికి యూ నీడ్ ఏ కంటిన్యూస్ ప్రేయర్ రిక్వెస్ట్ ఆల్వేస్. నీవు ప్రార్థించేవాడిగా ఉన్నా. అసలు నువ్వు ఏదైనా ప్రార్థన గుంపుకి అటాచ్ చేయి ఉన్నావా? నీ చర్చిలో ఒక ప్రార్థనా పరుడుగా నువ్వు ఆర్ యు ద రిలయబుల్ పర్సన్? నీ 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 సేవకుడు నీ మీద ఆధారపడగలరా? నీ సంఘం ప్రార్థిస్తూ ఉంటే నువ్వు అందులో ఒక భాగమై ఉన్నా. నీ కుటుంబం నీ సంఘంలో ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థిస్తూ ఉందా? ప్లీజ్ ప్రార్థించండి. దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్న విధం అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. లెట్ us go into the word one more time. దేవుని యొక్క మాటను మనం వింటూ ఉంటున్నప్పుడు ప్రతిసారి కూడాను ఆయనకు మనకు బోధిస్తున్నటువంటి విషయాలను ఎంత క్లోజ్గా చెప్తున్నారన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మాటను యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. ఇందాక యోహాను సువార్త 14:1-2 వచనాలు చదువుకున్నాం కదా. సేమ్ వర్డ్ వీఆర్ గోయింగ్ దేర్. 14:16 యోహాను సువార్త ఇందాక చదువుకున్నటువంటి దగ్గర. హల్లెలూయా. 14 16 ఇందాక ఐజియాలో చదువుకున్నాము. ఇదిగో నేను ఐజియాలో ఇక్కడేం చదివామనంటే ఐజియా 64:8 యెహోవా నీవే మా తండ్రివి, మేము జిగిటి గలవ మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అన్నాం. వీఆర్ క్రియేటెడ్ బై యూ. యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ అవర్ ఫాదర్, వీఆర్ యువర్ పీపుల్ అని ఐజియా 64లో చెప్తున్నటువంటి మాట లాంటిదే. ఇదిగో ఇక్కడ కూడాను 14లో ఉన్నటువంటి 16th వర్స్ మనకేం చెప్తా ఉంది అని అంటే, నేను 16 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఒక ఆదరణకర్తను, ఒక హెల్పర్ను, ఆ మాటను జ్ఞాపకం చేసి యేసు ప్రభు వారు వెళ్ళిపోతా అంటున్న మాట ఏంటంటే, మిమ్మల్ని నేను అనాథలుగా విడవను అనే మాటను. అనాథలు అంటే ఎవరో తెలుసా? తెలిసేది ఉంది, అందరికీ తెలుసు. అనాథలు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నిన్ను అనాథగా విడిచిపెట్టను అని అంటున్నాడంటే హీ ఈజ్ ద ఫాదర్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
ఈవెన్ దో నేను ఇప్పుడు నా బిడ్డలకు దూరంగాను, నా కుటుంబానికి దూరంగా ఈ ప్రదేశంలో ఒంటరిగా ఉంటున్నప్పటికీ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ దే ఆర్ సేఫ్. I will make sure that they are getting everything. I will make sure that are they having safely, are they having everything. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషే తన కుటుంబం గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, ఇదిగో మీకోసం నేను ఒక ఆదరణకర్తను ఇస్తున్నాను అంటున్నాడు. అంతేనా? తండ్రిని వేడుకు మీ ఎద్దున ఎల్లప్పుడూ నున్నుటికై వేరొక ఆదరణకర్తను. అంటే ఎప్పుడు ఉంటాడట? మనకేదో ప్రాబ్లం వచ్చినప్పుడు కాదు, ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఆదరణకర్తను ఇస్తానని చెప్తున్నాడు. సో ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటానంటున్నాడు. ఈ మాట మనం చూడాలి. 18వ వచనం ఏమంటుందంటే, దాని కంటిన్యూషనే, లోకము అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహం. లోకం ఆయన్ను చూడదు, ఆయన ఎరుగదు, కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎక్కడ ఉంటారమ్మా? మీలో నాలో నిలిచి ఉన్నారు. మిమ్మల్ని అనాథలుగా విడవను. దేవుడు అంటున్నటువంటి మాట ఇది. మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మీలో నిలిచి ఉంటానని మళ్ళీ అండర్లైన్ చేసుకొని మళ్ళీ దాని మీద ప్రార్థన చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17, 18 వచనాలను చూడండి. నేను మీకు ఒక ఆదరణకర్తని ఇస్తున్నాను. అదేవిధంగా 14వ అధ్యాయం సేమ్ 1, 2 వచనాలు, మీ హృదయంలో కలవరపడనీయకండి అంటున్నాడు. అవునా? నేను వెళ్ళి మీకోసం ఇల్లు సిద్ధపరుస్తున్నాను అని అంటే తర్వాత జీవితానికే కాదు, ఇప్పటికీ ఈ రోజుకి కావాల్సిన సమస్తాన్ని దేవుడు చేస్తానంటున్నాడు. మీకోసం ఎల్లప్పుడూ ఉండడానికి ఆదరణకర్త ఇస్తానంటున్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడవను అంటున్నాడు. అంటే ద పర్సన్ హోలీ స్పిరిట్ గాడ్ హూ ఈజ్ ఏ ఏమనాలి, హెల్పర్ అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, అనాథలుగా విడవనంటే ఒక తండ్రి లేదంటే ఒక తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డల సంరక్షణ తీసుకుంటుందో అలాగా పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. హీ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. గాడ్ ఈజ్ దేర్, ట్రైన్ గాడ్. హీ ఈజ్ దేర్ ఫర్ అస్ ఆల్వేస్. హీ ఈజ్ దేర్ ఫర్ అస్. హల్లెలూయా. ఈరోజు నా విశ్వాసం కూడా నాకు ఏదైనా సంతోషంగానే, ఎస్పెషల్లీ వెన్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్, ఐ రియల్లీ ఐ టేక్ ఎవ్రీథింగ్. ఐ వాంట్ వాళ్ళ కోసం పోరాడాలనిపిస్తుంది నాకు. ఈ సమయంలో నేను చెప్పాలనుకుంటున్నాను, నేను పెరిగినటువంటి చర్చ్ కానీ కొంతమంది మా టీచింగ్స్లో ఏమని ఉంటుంది అంటే, ఎప్పుడు మీరేంటండి ఆదరణ గురించే చెప్తారు, కొద్దిగా ఏమనాలి, స్ట్రిక్ట్గా ఉండాలి వర్డ్, అలా చేయాలి ఇలా చేయాలి, అలా చేయాలి కాదు, ఏమనాలి, దేవుని కోసం బతకడానికి అసలు నువ్వు రోషం కలిగి ఉన్నావా, లేదంటే ఎన్ని ప్రదేశాల్లో దేవునికి వ్యతిరేకంగా ఇలా డిఫరెంట్ ఉన్నప్పుడు నేను దేవుడిని అడిగేవాడిని, ప్రభువా, every time when I open the Bible, when I read the Bible, God always show me that His covenant, His promise, how He is working through the generations. విడిచిపెట్టక తండ్రిగా నిలిచి ఉండి జనరేషన్ టు ఇలా ఎప్పుడు చూసినా కూడాను, నాకు ఎంత ఎతికినా కూడాను అటన్నిటిలో నుంచి ఆ కనెక్షన్ కనపడతా ఉంటుంది. అని నేను అనుకుంటాను, టుడే నేను అసలు ఇలాంటి ఏం అష్యూరెన్స్ వర్డ్ నేను ప్రకటించను. ఐ వాంట్ టు టీచ్ ఏ వర్డ్. వీళ్ళని ఎలాగైనా ఏమనాలి, కఠినమైనటువంటి బోధలో వీళ్ళని ఎలాగైనా నిలబెట్టాలి అని అనుకుంటాను. కానీ ఆ తల్లిదండ్రులు కానీ ఆ బిడ్డలు కానీ వాళ్ళున్న పరిస్థితుల మధ్య, సిచ్యువేషన్స్ మధ్య నాకు వచ్చి చెప్పినప్పుడు, అన్న ఇది పరిస్థితి, బ్రదర్ మీరు పలానా సమస్య గురించి ప్రార్థన పలాంది అన్నప్పుడు, నేను ఈ వాక్యాన్ని ఓపెన్ చేసి మెడిటేట్ తీసినప్పుడు ఎస్పెషల్ ఆ ఫ్యామిలీస్ గురించి నేను తీసినప్పుడు, దేవుడు నాకు ప్రార్థన చేయించే అంశాలను నాకు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తుంది అని అంటే, నాకు తెలిసేటప్పటికి, ప్రభువా నువ్వు సహాయం చేయకపోతే నువ్వు తండ్రిని నమ్ముతున్నాము. టుడే అవర్ ఫెయిత్ ఈజ్ దట్ యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ అవర్ ఫాదర్, యు ఆర్ దేర్, అండ్ నేను విడిచిపెట్టను, మీకు ఒక హెల్పర్ని ఇస్తున్నాను, ఆదరణకర్త అంటే ఆదరించేవాడు అని అంటున్నప్పుడే ద టర్మినాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ హీ ఈజ్ నాట్ సింప్లీ విత్ అస్, హీ ఈజ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. మిమ్మల్ని అనాథలుగా విడవను అంటున్నానంటే, ఇదిగో మీకోసం ఒక కలెక్టర్ని పెడతా, మీకోసం ఒక డాక్టర్ని పెడతా, మీకోసం ఒక లాయర్ని పెడతా అని అంటలేదు. అనాథలుగా విడవను అని అంటున్నాడు అని అంటే, హీ ఈజ్ దేర్ టు టేక్ ద ప్లేస్ ఆఫ్ పేరెంట్స్, అంటే ఫాదర్గా మదర్గా హీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. ఒక ఫాదర్ అయితే ఇలా విడిచిపెడతాడా?
సో నా ప్రేయర్ వాక్యం చెప్పేటప్పుడు కూడా దేవుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను ఈ వాక్యం నేను బోధించింది ప్రభువా, నేను కూడాను ఇదిగోండి ఇలా ఉండండి అలా ఉండండి అనే విషయాలు బోధిస్తాను ప్రభువా, హెల్ప్ మీ లార్డ్, ఐ వాంట్ టు టీచ్ దోస్ థింగ్స్, ఐ విల్ డూ ఇట్ అని అంటే దేవుని వాక్యాన్ని నేను ప్రకటించడానికి నా దగ్గర ఎప్పుడు స్క్రిప్ట్ తక్కువ సార్లు అంటే రెఫరెన్స్లో వాక్యం ఉంటుంది, కానీ మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ దేవుడు నన్ను నడిపిస్తున్నటువంటి పద్ధతుల్లో బోధిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నేను స్క్రిప్ట్ మొత్తం రాసుకొని వస్తాను. అప్పుడు ఎలాగైనా ఇదిగో 1 2 3 4 5 6 7 పాయింట్స్ అని పెట్టి అవి చెప్పాలి అని అనుకుంటాను, కానీ ఇన్ దాట్ మొదలుపెట్టిన తర్వాత కొన్ని విషయాల తర్వాత దేవుడు నన్ను లీడ్ చేసే పద్ధతిని చూసినప్పుడు నేను మళ్ళీ అడుగుతాను, లేదు ప్రభువా ఏమనాలి, మొన్నెవరో ఒక యంగ్స్టర్ యవనస్తుడు చెప్తా ఉన్నాడు, వీళ్ళు మనుషులకి అవి కావాలి ఇవి కావాలని బోధిస్తూ ఉంటారు, వీళ్ళు దేవుని వాక్యంలో ఉన్నట్టుగా అవి జరుగుతాయి ఇవి జరుగుతాయి అని చెప్తూ ఉంటారు, వాక్యం బోధిస్తున్నప్పుడు మనుషుల్ని కావాల్సినవి బోధిస్తూ ఉంటారు అన్నప్పుడు, ఒక మనిషి దాహంతో ఉన్నప్పుడు ఏ రిఫరెన్సు ఏ మాటను ఎవరిని నువ్వు అందిస్తావు? దాహంతో ఉన్నాడంటే మంచినీళ్ళు అందిస్తామా? ఓ సోదరుడా సోదరి, దేవునిని వారికి మనం చూపించాలి, దేవుని ప్రేమను మనం వారికి చూపించాలి, దేవుడిని మనం వారికి అప్పగించే పనిలో అన్నిసార్లు మనం చేయలేము, అన్నిసార్లు మన ఎక్స్పీరియన్స్ని బట్టే ఉండదు, కానీ ఎక్కడికి మనం వెళ్ళలేని ప్రదేశాలకి, మనం చేరుకోలేని ప్రదేశానికి, ఆ కుటుంబాలకి జీవితాలకి దేవుణ్ణి ప్రార్థన ద్వారా మన విశ్వాసాలను దేవుని వైపు త్రిప్పుకోవడం ద్వారా దేవుడు వారి జీవితంలో పనిచేస్తాడు. అందుకని ఈ దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టినంటున్నాడు, ఇదిగో మీ గుండె చెదిరింది భయపడొద్దని అంటున్నాడు, ఇన్ని విషయాలను చెప్తా ఉన్నప్పుడు దేవుని వాక్యం సజీవమై ఉందనే విషయం మనం గుర్తెరగాలి. దేవుని వాక్యంలో ఉన్న ప్రతిదీ కూడాను, ఇఫ్ యూ బిలాంగ్ టు సమ్ పర్టికులర్ డినామినేషన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ హోలీ స్పిరిట్ గాడ్ అండ్ హిస్ మేనిఫెస్టేషన్స్, ఐఎమ్ బెగింగ్ యూ, అడగండి, నష్టం లేదు. ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ బట్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్ లార్డ్ అని అడిగినందువల్ల నష్టం లేదని, మీరు దీనితో ఏకీభవించకపోయినా పెద్ద నష్టమేమీ లేదు, బట్ ఏకీభవిస్తే ఇంకొద్దిగా దేవుని యొక్క మహిమను న్యూ డైమెన్షన్లో మీరు చూడడానికి, మీ ద్వారా అనేక మంది రక్షించబడడానికి అవకాశం ఉంటుందేమోనని నా అభిప్రాయం. దేవుడు మనల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిజంగానే పనిచేస్తాడా, దేవుడు సజీవ వాక్యమై ఉన్నదా అని అంటే, రీసెంట్గానే రవి జకరియా గారు మరణించినటువంటి ఆయన టెస్టిమోనీని కనుక మనం జాగ్రత్తగా చూసినప్పుడు, ఆయన ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినప్పటికీ పెరిగినప్పటికీ కూడా 17 years వచ్చేసరికి హీ వాజ్ అన్సర్టన్ అబౌట్ హిస్ లైఫ్. అసలు ఏం జరిగిపోతుంది, అసలు ఏంది లైఫ్ అని చెప్పి తనకున్నటువంటి పరిస్థితుల మధ్య అవుట్ ఆఫ్ డిప్రెషన్ హీ కమిటెడ్ సూసైడ్. తను మరణించడానికి ప్రయత్నించి ఏదో సమ్ పెస్టిసైడో ఏదో అలాంటిది ఏదో, లేదంటే ఇంట్లో ఉండేటటువంటిది ఏదో తాగడం జరిగింది. సో ఇంకా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు సర్వెంట్ మైట్ తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఎమర్జెన్సీలో పెట్టినప్పుడు అవుట్ ఆఫ్ గ్రేట్ స్ట్రగుల్ ఆ డెత్ బెడ్ మీద, అంటే హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చారట, రెడ్ బోర్డర్తో ఉండేటటువంటి బైబిల్ తీసుకొని వచ్చి, ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటే ఈరోజు మన యోహాను సువార్త 14లో ఉన్నటువంటి మాట. ఇందాక మనం 18, 19 వచనాలు కనుక చూస్తే, మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలం అయిన తర్వాత లోకం నన్ను మరి అన్నట్టు చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించి ఉన్నాను గనుక మీరును జీవింతురు. బికాజ్ ఐ వాంట్ టు సే దట్ బికాజ్ ఐ లివ్ యు ఆల్సో విల్ లివ్.
శయ్య మీద ఉన్నటువంటి మరణించాలనుకున్న వ్యక్తి శయ్య మీద ఉన్న టైంలో దేవుని మాట ఏమని వచ్చింది, హీఈస్ నాట్ ఎ బిలీవర్ ఎట్ ద టైమ్, మేబీ అంత స్ట్రాంగ్. ఇంకా అంటే మరణించాలి అనుకున్నాడంటే మీకు అర్థమై ఉంటుంది అసలు హోప్ ఎక్కడా ఉండదు. ఇంక నేను మరణించడం తప్పితే ఇంకో దారి లేదనుకుని ఉంటారు. అలాంటి టైంలో ఒక మామూలు పాస్టర్ గారు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను జీవించుచున్నాను కనుక, తెలుగులో ఏమనుంది, నేను జీవించుచున్నాను కనుక మీరు జీవించరు, బికాస్ ఐ లివ్ యూ ఆల్సో విల్ లివ్. నేను జీవించుచున్నాను కనుక మీరు జీవిస్తారు అనేటటువంటి మాట. మరణంతో చచ్చిపోతానన్నటువంటి వ్యక్తి, నేను మరణించాలి అనుకున్నటువంటి ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి బికాజ్ ఐఎమ్ లివింగ్ యూ ఆల్సో విల్ లివ్ అన్న మాట ప్రపంచానికి ఒక గొప్ప అపాలజెటిక్ టీచర్ని. ఈరోజు నేను మాట్లాడేటటువంటి నా విశ్వాసములో కొంత పాలు ఆయన యొక్క టీచింగ్స్ నుంచి దేవుడు తన ద్వారా నాతో మాట్లాడిన విషయాలు. ప్రపంచంలో గ్రేట్, ఒకప్పుడు అనుకునేవాడిని చిన్నటువంటి ప్రొఫైల్లో ఉన్నటువంటి మామూలు వాళ్ళకే దేవుడు పెద్ద హైఫైకి వెళ్ళారు అని అంటే పెద్దగా స్పిరిచువాలిటీ ఉండదని. బట్ యాజ్ యు ఆర్ గ్రోయింగ్ అప్ అండ్ యాజ్ యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ యూ విల్ అండర్స్టాండ్. అందుకని దేవుని మాట మన జీవితాలకి ఎంత సజీవంగా ఉంటుందంటే, మరణించాలనుకున్నటువంటి ఒక వ్యక్తి, నేను ఇంక చచ్చిపోతాను అనుకున్నటువంటి ఒక వ్యక్తి, ఇదిగో నేను జీవించుచున్నాను కనుక మీరు జీవిస్తారన్న ఒక్క మాట ఆల్మోస్ట్ ఇది 17 or 18 years అప్పుడు జరిగితే 73 years బ్రతకడం కాదు, గ్లోరియస్ లైఫ్, దేవునికి మహిమకరమైనటువంటి బ్రతకను బతికాడు. ఒకవేళ ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, దెర్ ఇస్ నో హోప్ ఇన్ మై లైఫ్, ఇంకా నా బతుకు అయిపోయింది, ఇంకా దెర్ ఈజ్ నో హోప్ ఇన్ ఇట్, అసలు ఇంకా మరణం తప్పితే నాకు దారి లేదని నువ్వు అనుకున్నావు. గాడ్ ఈజ్ సేయింగ్ దట్ బికాజ్ ఐఎమ్ లివింగ్ యూ విల్ లివ్. దేవుడు అంటున్నాడు, నేను జీవించి ఉన్నాను కనుక నువ్వు జీవిస్తారని. వాక్యాన్ని సీరియస్గా తీసుకుందాం, విశ్వాసాన్ని స్టిరప్ చేసుకుందాం, దేవుణ్ణి ఆధారం చేసుకోవడానికై మనల్ని మనం ప్రోత్సాహపరుచుకుందాం. లార్డ్, ఇదిగో నేను నమ్మటం లేదు ఇప్పుడు దాకా, నేను ఇంకా నా హోప్ పోయిందయ్యా, బట్ టుడే ఐఎమ్ బిలీవింగ్ యూ రిమాషిక మతి, నేను నమ్ముతున్నానయ్యా, ఐ మస్ట్ ట్రస్ట్ యూ లార్డ్, నేను డెఫినెట్గా నమ్ముతున్నానయ్యా, సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. నీ సిచ్యువేషన్ ఏదైనా కూడా, గాడ్ ఈజ్ రియల్, హీ ఈజ్ విత్ అస్, హీ ఈజ్ టేకింగ్ అవర్ హ్యాండ్ అండ్ హీ ఈజ్ విత్ అస్. మన చేయి పట్టుకొని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. చాలామంది, నేను ఈరోజు కరోనాలో ఉన్నటువంటి నా ఫ్రెండ్, నా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఇంకొక హౌస్ సర్జన్, అలాగే తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ ఇన్ఫెక్ట్ అయ్యారన్నప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళ గురించి ప్రార్థించడం జరిగింది. సో లెట్ us remember all the corona people who are suffering with the corona, and also let us remember the people who are working for them, doctors, health workers, police, revenue, ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ కూడాను ఒక వార్ జోన్ లాగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభా నీకే వందనములు, స్తుతి స్తోత్రం. ప్రభా, భూమి ఆకాశములు సృజించిన వాడు, దిస్ ఇస్ గుడ్ అని అనుకున్నటువంటి మా దేవ, ఈ రోజులో నాయన మాకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి ప్రభా నేను స్తుతించి ఘనపరుచున్నామయ్యా. ఇదిగో నాయన ఎందు నిమిత్తమైతే దీనిని ఎలా చేయబడిందో ప్రభా, నీ చిత్తము నెరవేరును గాక ప్రభా, మా హృదయాలు తిప్పబడును గాక, మా పాపములు, మా జీవితాలను, మా బ్రతుకులను నాయన తిరిగి నీ వైపు త్రిప్పుకోవడానికి, ఇదిగో మేము సెల్ఫ్ సస్టైన్ అని, ఇదిగో మాకు అన్నీ ఉన్నాయని మేము ఎక్కడైనా విర్రవీగుతూ బ్రతికినటువంటి మా బ్రతుకులను ఈరోజు నువ్వు మాత్రమే నాయన మాకు ఆధారమై ఉన్నావని, ఇదిగో నాయన మా తండ్రివై ఉన్నావని, మా దేవుడివై ఉన్నావని వాక్యం సెలవిస్తూ ఉండగా మరి ఒక మారు ప్రభా మా విశ్వాసాలను సరి చేసుకుంటూ నీ వైపు తిప్పుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్క పేషెంట్ని నాయన మరణకరమైనటువంటి దాస్యములో నాయన భయముతో చిక్కుకుపోయిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాయి. అలాంటి వారిని విడిపించడానికి నువ్వు వచ్చాను అంటున్నావయ్యా. ప్రభా ఆ బిడ్డలను ధైర్యపరచండి. హాస్పిటల్ బెడ్లో నాయన భయంతో నిండి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ధైర్యపరచండి ప్రభా, ప్లీజ్ నాయన. ఆయా వారిని ధైర్యపరచండి, బలపరచండి, వారి కుటుంబాలను ఆదరించండి ప్రభా. ఎస్పెషల్లీ ఎర్నింగ్ పర్సన్ కనుక ఇన్ఫెక్ట్ అయి ఉంటే ప్రభా యేసు నామములో వాళ్ళని హీల్ చేయండి ప్రభా. చిన్న బిడ్డలను ప్రొటెక్ట్ చేయండి ప్రభా. ప్రెగ్నెంట్ లేడీస్ని ప్రొటెక్ట్ చేయండి ప్రభా. ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ని నాయన ప్రొటెక్ట్ చేయండి ప్రభా. అదేవిధంగాను డాక్టర్స్ని, వారి ఫ్యామిలీస్ని, హెల్త్ వర్కర్స్ని, శానిటరీ వర్కర్స్ని నాయన అందరినీ ఆయన వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్కును పంపి వారిని బలపరచండి ప్రభా. ఎస్పెషల్లీ మీరు ఇస్తున్న మాట నుండి, బికాజ్ ఐ లివ్ యూ విల్ లివ్ అన్న మాట నుండి ఆయన బిడ్డల పక్షాన
నాయన మీకు అప్పగించుకుంటుండగా ప్రభా మేము బ్రతికి అనేక మందికి నాయన నీ నామాన్ని నీ ప్రేమను పరిచయం చేసేవారుగాను నీ నామానికి మహిమకరంగా బతకడానికి ఒక నిర్ణయం తీసుకుంటూ ఉండగా ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క కుటుంబం ఇది మొదలుకొని నిరంతరము నాయన ఎడతెగక ప్రార్థించేవారిగా ఉంచమని ప్రభునేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. మా గురించి ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు అవకాశాన్ని బట్టి మరి ఒక కలుసుకుందాం. ఆమెన్.